హాయ్ టీచర్స్ అందరికీ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్. నేను మీ సూర్యకళ మేడం. ఈరోజు అనగా 8/10/2024 మార్నింగ్ సెషన్ మ్యాథ్స్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాథ్స్ బిట్స్ మ్యాక్సిమం ఎవరు ఎక్కువగా చెప్పరు, ఎందుకంటే మ్యాథ్స్ నెంబర్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి కాబట్టి కొంచెం కష్టమే. కానీ మనం ప్రతిరోజు సెషన్స్ బిట్స్ అనే మ్యాథ్స్ ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవుతూ ఉండండి. మ్యాథ్స్ ఇవే ఇచ్చారు అని కాకుండా ఈ మెథడ్లో ఇలా ఇస్తే ఇలా చేయాలి అని ఎక్కువగా తెలుసుకుంటారు మ్యాథ్స్ వీడియోస్ చూడడం వల్ల. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మొదటి 3 ధనపూర్ణ సంఖ్యల లబ్ధంతో భాగించబడే సంఖ్య అంటే చూడండి, లబ్ధం భాగించబడే సంఖ్య అంటే ఏంటంటే ఇది మొదటి 3 ధనపూర్ణ సంఖ్యలు అంటే ఏంటి? 1, 2 అలాగే 3. వీటి యొక్క లబ్ధం ఏమవుతుంది? 6 అవుతుంది. అయితే 6ని ఇవి ఇప్పుడు 6 ఆన్సర్ ఏంటి అంటే 6 అనమాట. చూడండి, భాగించబడేవి ఏంటి అంటే 6. అలాగే ఆ మొదటి ధనపూర్ణ సంఖ్యలు 1, 2, 3 ఉంటాయి కదా, అవి కూడా ఈ 6ని భాగించబడతాయి. అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. 1 మీటర్ ప్లస్ 1 సెంటీమీటర్ ప్లస్ 1 మిల్లీమీటర్ ఈక్వల్ టు ఎంత అని ఇచ్చారు. సో అన్నిటినీ కూడా మిల్లీమీటర్లోకి మార్చుకోవాలి, ఎందుకంటే ఇదే చిన్నది కాబట్టి ఇందులోని. సో 1 మీటర్ ఈక్వల్ టు 1000 మిల్లీమీటర్స్ అవుతుంది. 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్స్ అవుతుంది. అలాగే దీన్ని యాజ్ డేస్గా వేస్తే 1 మిల్లీమీటర్. సో టోటల్ ఎంత అవుతుందంటే 1011 మిల్లీమీటర్స్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. 11 కేజీలు 11 గ్రాములు డివైడెడ్ బై 11 గ్రాములు. ఇది క్వశ్చన్ చూడగానే అందరూ 11 కొట్టేసి 11 కేజీలు వేసేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ పాయింట్ ఉంది చూడండి. అంటే 11 కేజీలు 11 గ్రాములు, దాన్ని మొత్తం గ్రాముల్లోకి మార్చుకోవాలి. 11 కేజీలు అంటే 11,000 గ్రాములు ప్లస్ 11 మళ్ళీ గ్రాములు కలపాలన్నమాట. సో 11,011 గ్రాములు అవుతుంది. పైది కిందది 11 గ్రాములు. సో 11తో కొడితే 11 1 11, ఈ 0 మధ్యలో 0 వేసుకోవాలి, మధ్యలో 2 సున్నాలు వేసుకొని లాస్ట్లో మళ్ళీ 11 1 11 అవుతుంది అనమాట. అయితే ఆన్సర్ ఎంత అవుతుందంటే 1001 గ్రాములు వస్తుంది. దీన్ని మొత్తాన్ని గ్రాముల్లోకి మార్చుకున్న తర్వాతే ప్రాబ్లం అనేది చేయాలి. అండ్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. R7 H14 అయిన స్తూపం సంపూర్ణతల వైశాల్యం కనుగొనమన్నారు. స్తూపం సంపూర్ణతల వైశాల్యం 2πr × r+h లేదా h+r అనమాట. ఇక్కడ 2 సంపూర్ణతల వైశాల్యము ఇప్పుడు r ప్లేస్లోని h ప్లేస్లో వాటి వాల్యూని ప్రతిక్షేపించి సింప్లిఫై చేయాలన్నమాట. 2 వేసుకుంటున్నాం. పై అంటే 22/7, అలాగే r అంటే మనకి 7 వేసుకోవాలి ఇక్కడ. అలాగే h+r అంటే ఎంత? 7 + 14 ఇక్కడ 21 అవుతుంది. ఇక్కడ 7కి పోతుంది. 22 2s are 44 × 21 వేస్తే 924 వస్తుంది అనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒకసారి చూసుకోండి. మనకి స్తూపం, శంకువు, అలాగే దీర్ఘగణం, వాటి సంపూర్ణతల వైశాల్యాలు, ఘనపరిమాణాలు, ప్రక్కతల వైశాల్యాలు ఫార్ములాస్ చూసుకుంటే మనకి ప్రాబ్లం ఎన్ని వాల్యూస్ ఇచ్చినా అందులో ప్రతిక్షేపించి వేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ చూడండి ఫిఫ్త్ క్వశ్చన్. 4t + 2/4 = 6 - 2t + 3/3 అయినా టీ వాల్యూ ఎంత? ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు మనకి ప్రాబ్లమ్స్ అక్కడ ఉండేవి ఇక్కడ యాజ్ టీజ్గా చెప్పాలంటే చాలా కష్టము. చిన్న మైనస్ మారినా, చిన్న నెంబర్ మారినా కూడా ఆన్సర్ అనేది మారిపోతూ ఉంటుంది. అసలు ఇలా మోడల్ అనేది వచ్చింది అని గుర్తుపెట్టుకోవడమే చాలా గగనం అనమాట. మనకైతే సరిగ్గా గుర్తుండవు, కానీ కొంతమంది నాకు క్వశ్చన్ పేపర్ చెప్పేవాళ్ళు చాలా వరకు గుర్తుపెట్టుకుంటున్నారు. చాలా చాలా గ్రేట్ అనమాట. సో ఇక్కడ మీరు చిన్న నెంబర్ మారినా మీరేమి ఇదే ఆన్సర్ అని ఫిక్స్ అయిపోవద్దు. అక్కడ ఆప్షన్స్ చిన్న మైనస్ మారిన ఆన్సర్ అనేది మారిపోతుంది. సో మోడల్ ఇలా వచ్చింది అని చెప్పడానికి మాత్రమే వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. ఇదే ఆన్సర్ అని ఫిక్స్ అయిపోవద్దు ఎగ్జామ్ రాసిన వాళ్ళు. అయితే ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై ఎలా చేయాలంటే ఇక్కడ ఈ 318 అవుతుంది. ఇక్కడ కసాగా అయితే ఇక్కడ చూడండి, ఇది అలా వేసుకుంటాం. ఇక్కడ వేసుకున్న తర్వాత ఇక్కడ 18 6 3s are 18 మైనస్ ఈ మైనస్ని 2t గుణిస్తే ఏమవుతుందంటే -2t, ఇక్కడ -3 ఇది అవుతుంది. సో ఇక్కడ -3/3 అనమాట. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. దీంతో గుణించాలి. అయితే దీని పైదంతా గుణిస్తే 4t × 3 12t అవుతుంది. ప్లస్ 3 2s are 6 అవుతుంది అనమాట ఇక్కడ. అలాగే ఇది చూడండి,
ఇక్కడ 4తోని పైదాన్ని గుణించాలి. 4 18 జా 72 మైనస్ 4 ఇంటూ 2t 8t అవుతుంది. మైనస్ 4 ఇంటూ 3 12 అవుతుంది అనమాట. మీకు ఇది సింప్లిఫై చేయడమే వచ్చి ఉంటుంది. సో టీలన్నీ ఒకవైపు, నెంబర్స్ అన్నీ ఒకవైపు చేస్తే 20t ఈక్వల్ టు 54 వస్తుంది. t ఈక్వల్ టు 54/20. సో ఆన్సర్ ఏమో 27. ఇక్కడ 2తోని కట్ చేస్తే 2 20 7 54, 2 10 20. సో ఇక్కడ 27/10 అంటే 2.7 అనమాట. మీరు సింప్లిఫై చేయండి. సో కొన్ని చెప్పాను కదా, మైనస్ లైన్ మారిన, చిన్న నెంబర్ మారిన ఆన్సర్ అనేది మారిపోతుంది. అండ్ నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. a² + ab - 6b² డివైడెడ్ బై a - 2b. ఇది కూడా ఇక్కడ ఎగ్జాక్ట్గా తెలిస్తేనే మనం ఆన్సర్ అనేది చెయ్యాలి. ఇక్కడ a - 2b పైన సెట్ చేసుకొని క్యాన్సిల్ చేయాలన్నమాట. ఇది a+b² లేదా a - b² ఫార్ములా పైన ఆధారపడి ఉంటుంది. క్వశ్చన్ ఫుల్గా తెలిస్తేనే చేయగలుగుతాం ఇది. అండ్ నెక్స్ట్ 7th క్వశ్చన్. వస్తువు కొన్న వెల 560 రూపాయలు, మరమ్మతులకు 40 రూపాయలు అయ్యింది. అమ్మిన వేల 660 అయినా లాభ శాతం ఎంత అని అడిగారు. అయితే ఇక్కడ ముందు 560 రూపాయలు కొన్నారు, మరమ్మతులు చేశారంటే అది కూడా కొన్న వేల కిందకి వస్తుంది. సో 560 + 40 ఎంత అయింది? 600. అది అసలు అంతా కొన్నారనమాట. అయితే అమ్మిన వేల ఎంతకు అమ్మారు? 660 రూపాయలకి అమ్మారు. అప్పుడు మనం లాభం ఎంత వస్తుంది? 60 రూపాయలు లాభం వస్తుంది. చూడండి, మొత్తం కొని తర్వాత మదుపులు చేసి మొత్తం 600 అసలు అంత అయ్యింది. దాన్ని ఎంతకు అమ్మారు? 660కి అమ్మితే 660లోంచి 600 తీస్తే 60 రూపాయలు అనమాట. సో లాభం 60 వచ్చింది. అయితే లాభ శాతం అడిగారు. లాభ శాతం అంటే లాభం బై కొన్నవేల ఇంటూ 100 ఫార్ములా. సో లాభం 60, కొన్నవేల 600 ఇంటూ 100. ఇక్కడ 2 జీరోస్ పోతుంది. 6 1 జా 6 10 జా. సో 10% అనేది లాభ శాతం వస్తుంది. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. ఒక వస్తువు 2000 రూపాయలకు కొన్న దాని ధర సంవత్సరానికి 5% తగ్గిన తరువాత సంవత్సరం దాని ధర ఎంత? ఒక వస్తువును 2000 రూపాయలు కొన్నారు, దాని ధర ప్రతి సంవత్సరం 5% తగ్గుతుంది. తర్వాత సంవత్సరం ఎంత? ఒక సంవత్సరం తగ్గింది, దాని ధర ఎంత? తగ్గిన తర్వాత దాని ధర ఎంత అవుతుందని అడిగారు. సో 100% 2000 ఫస్ట్ కొన్నారు కాబట్టి కొన్న వేల ఎప్పుడు 100% అవుతుంది కదా. సో 100% 2000 అయితే 5% తగ్గింది కదా, 95% ఎంత? సో 95/100 ఇంటూ 2000 అనమాట. ఇక్కడ 2 జీరోస్కి పోతాయి. 95 ఇంటూ 20 ఎంత అవుతుందంటే 1900 అనమాట. సో చూడండి, ఇక్కడ 1900 అనేది దాని తర్వాత సంవత్సరం ధర. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. 4 + 4 + 4 + 4 డివైడెడ్ బై 4/3 + 3 + 3 డివైడెడ్ బై 3. అయితే ఇక్కడ 4 జా ఇక్కడ 4 సార్లు 4ని కలిపితే ఎంత అవుతుంది? 16 అవుతుంది. 16 డివైడెడ్ బై 4 అంటే మళ్ళీ 4 వస్తుంది కదా. అండ్ ఇక్కడ 3 + 3 + 3 ఎంత అవుతుంది? కలిపితే 9 అవుతుంది. 9/3 అంటే 3 అవుతుంది. సో ఆన్సర్ 4/3 అవుతుంది అనమాట. ఒక్కొక్కసారి ఇలా సింపుల్గా ఇచ్చినప్పుడు ఇంకా దీన్ని ఎలా చెయ్యాలో అని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, ఇవన్నీ కలిపితే 16 వచ్చింది. 4 1 జా 4 4 జా. సో పైన 4 అనేది వస్తుంది. కిందన ఇక్కడ 9 డివైడెడ్ బై 3 అంటే 3 1 జా 3 3 జా. కిందన 3 వస్తుంది. ఆన్సర్ 4/3 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 13th క్వశ్చన్. 1353 ఇంకా ఎన్ని జీరోస్ ఉన్నాయి? 6 జీరోస్ ఉన్నాయి. దీన్ని ప్రామాణిక రూపంలో రాయమన్నారు. చూడండి, ఇది ఆన్సర్లోని ఆప్షన్స్ చూసేటప్పుడు ఒక చిన్న డాట్స్ పక్కన మారుతూ ఉంటాయి. అంటే 13 1 0.13 అలా ఇస్తూ ఉంటారనమాట. సో ఆప్షన్స్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టాలి. దీని ఆన్సర్ అయితే ఈ విధంగా అవుతుంది. ఎలా అంటే ఇక్కడ చూడండి, మనం ప్రామాణిక రూపం మార్చేటప్పుడు ఫస్ట్ డిజిట్ తర్వాత 0 పాయింట్ అనేది పెట్టాలి. ఇక్కడ 1 పాయింట్ తర్వాత డాట్ అనేది పెట్టాలి. 1 తర్వాత పాయింట్ అనేది పెట్టాలి. సో 1 తర్వాత పాయింట్ పెడితే 353 అవుతుంది. ఇంటూ 9 జీరోస్ ఎందుకు వచ్చాయంటే ఇక్కడ 6 జీరోస్ ఉన్నాయి కదా, 10⁻6 అని రాసుకుంటాం. తర్వాత 3 పాయింట్స్ తర్వాత పాయింట్ పెట్టాం కాబట్టి అవి ఒక 3 అవుతాయి అన్నమాట జీరోస్. అప్పుడు టోటల్ 6 ప్లస్ చూడండి 10.6 ఫస్ట్ 6 జీరోస్కి. అలాగే 3 పాయింట్స్ తర్వాత 3 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టడం జరిగింది కాబట్టి అది 10.3 అనమాట. టోటల్ 6 + 3 ఎంత అవుతుంది? 9 అవుతుంది ఇక్కడ.
చూడండి ప్రామాణిక రూపం అనేది ఒకసారి మీరు చూసుకోండి బుక్లో. ఇలా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంతమంది అర్థం కాకపోవచ్చు. ఒకసారి మీరు ప్రామాణిక రూపం మీద చూసుకొని వెళ్ళండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రాంబస్ వైశాల్యం 2024 దానిలో కర్ణం 46 అయినా రెండవ కర్ణం అడిగారు. రాంబస్ వైశాల్యం ఆఫ్ D1 ఇంటూ D2. సో ఆఫ్ ఇంటూ 46 ఇంటూ D2 అనమాట. సో 2 ఇంటూ 23. ఇక్కడ D2 ఈక్వల్ టు 2024/23 అని వేయాలి. సో ఆన్సర్ 88 వస్తుందన్నమాట. రెండవ కారణం 88. చెప్పాను కదా, మ్యాథ్స్ మరీ గుర్తుపెట్టుకోండి. చిన్న వాల్యూ మారినా, ఒక మైనస్ ప్లస్ మారినా సరే ఆన్సర్ అనేది మారిపోతుంది. మ్యాథ్స్ ఇచ్చిన క్వశ్చన్లు యాజ్ ఇట్ ఈజ్గా విత్ ఆప్షన్స్ చెప్పడం చాలా గ్రేట్. కానీ ఈ అమ్మాయి అయితే బాగా చెప్పింది నాకు. సో మీకు అవన్నీ తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A = B³ అయినా B = ఎంత అని ఉంటుంది. సో ఆప్షన్స్ చూడండి. B = A⁴, A = Q√B, C = B, ఆప్షన్ C ఏమో B = √A, D ఆప్షన్ ఏంటంటే B = 3 × √A అవుతుంది. సో ఆన్సర్ B = A⁴√3 అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి B = ఇక్కడ 3 అంటే ఈ 3 అక్కడికి వెళ్తే 1/3 అవుతుంది. సో A = 1/3 అవుతుంది, A⁴1/3 అవుతుంది B = ఆన్సర్ ఆప్షన్ 1 రైట్ అవుతుంది. నెక్స్ట్ 13th క్వశ్చన్. X = 1/3 అయినా 3x × x 3x + 5 - 3. ఇక్కడ x వాల్యూని ఈ x ప్లేస్లో ప్రతిక్షేపిస్తే ఆన్సర్ అనేది సింపుల్గా వస్తుంది. 3 × 1/3, అక్కడ 3 × 1/3, ఇక్కడ 5 - 3. 3కి 3కి పోతుంది, ఇక్కడ 3కి 3కి పోతుంది. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. 5 + 1 6 అవుతుంది. 6 - 3 3 అనమాట ఆన్సరు. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూడండి. 45 డిగ్రీల పూరక కోణం 3K అయినా K వాల్యూ. మామూలుగా రెండు పూరక కోణాలు మొత్తం 90. ఏంటి ఆ పూరక కోణాలు? 45 + 3K ఈక్వల్ టు ఇక్కడ 45 ఇటువైపు తీసుకెళ్తే 90 - 45 అవుతుంది. 3K = 45, K = 3 × 1 = 3, 15 K = 15 అవుతుంది. లేదు అంటే 45 పూరక కోణం ఏమవుతుంది? 45 అవుతుంది. అంటే 3K = డైరెక్ట్గా 45 అని కూడా వేయొచ్చు అనమాట. సో అది లాజిక్. రెండు పూరక కోణాలు మొత్తం 90. సో ఇక్కడ K వాల్యూ ఒకవేళ ప్రతిక్షేపించినా చూడండి. అంటే 3 × K అంటే K 15 కదా. 15 3s are 45. 45 90 అవుతుంది కదా. సో ఆన్సర్ 15 అనమాట. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి. 250లో 10% + 40లో 8%. ఇక్కడ మనం ఈ విధంగా మోడల్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి అంటే 250లో అంటే ఇంటూ అందులో 10%, 10/100 వేసుకుంటాం. ప్లస్ 40లో అంటే ఇంటూ అని చెప్పాను కదా, 40 × 8/100. 8% అంటే 8/100 అనమాట. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి 28.2 వస్తుంది. అండ్ నెక్స్ట్ 16th క్వశ్చన్ చూడండి. ఒక గిన్నెలోని 1 నుంచి 10 అంకెల చిట్టీలు ఉన్న అందులో నుంచి 5 కన్నా తక్కువ సంఖ్యలు తీయటకు గల సంభావ్యత. చూడండి, అక్కడ ఒక గిన్నెలోని 1 నుంచి 10 అంకెల చిట్టీలు ఉన్నాయన్నమాట. అందులోని మనము 5 కన్నా తక్కువ అంకెలది తీసామన్నమాట. అంటే 5 కన్నా తక్కువలో ఏముంటాయి నెంబర్స్? 1 2 3 4 ఉంటాయి. 4 మాత్రమే ఉంటాయి. అయితే దాని సంభావ్యత ఏంటి? 4 పర్యవసానాలు, 4 ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. 4 మొత్తం ఎంత? 10 నెంబర్స్ ఉంటాయి కాబట్టి బై 10 వేసుకోవాలి. సో 2 2s are 2 5s are ఆన్సర్ 2/5. అండ్ నెక్స్ట్ 17th క్వశ్చన్. 5, 3, 1, 7, 9, 10, 11 అండ్ 13ల మధ్యగతం అడిగారు. ఫస్ట్ వీటిని ఆరోహణ క్రమం లేదా అవరోహణ క్రమం అనేది మార్చుకోవాలి. అంటే చిన్న నుంచి పెద్దకు మార్చుకున్నాం. ఫస్ట్ 3, 5, 7, 9, 10, 11, 13 వీటి మధ్యగతం అంటే ఇక్కడ చూడండి 2 వస్తాయి అన్నమాట. ఇందులో మధ్యలో ఇటువైపు సమానంగా తీస్తే మధ్యలో 2 వచ్చాయి. 7 + 9/2 చేయాలి. అప్పుడు 16/2 ఆన్సర్ 8 అవుతుంది మధ్యగతం దీనిది. దీని ముందు వీడియోలో నేను తెలుగు చెప్పినప్పుడు వితరణి అనగా విశేష జ్ఞాని అని చెప్పాను. రాంగ్ అండి. వితరణి అనగా దాత అని అర్థం. అండ్ నెక్స్ట్ ఊష్మాలు ఇచ్చారు. ఊష్మాలు అంటే ఏమేంటంటే హాల్ని ఊష్మాలు అంటారు, ఊది పలికేవి. నెక్స్ట్ డెజావో అనేది ఫ్రెంచ్ పదం.
చాలా అది సంథింగ్ వస్తుంది కదా. డెజావో అనేది ఫ్రెంచ్ పదం, చాలాసార్లు అడుగుతున్నారు, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 21 ఆర్టికల్ 40 అనేది దేని తెలియజేస్తుందంటే స్థానిక స్వపరిపాలన తెలియజేస్తుంది. నెక్స్ట్ ఇన్స్పిరేషన్ ఆపోజిట్ వర్డ్ అనేది ఇవ్వడం జరిగింది, అది ఆప్షన్స్లో మనకి దీనికి సంబంధించి ఏది ఉంటే అది పెట్టాలి. మామూలుగా ఇన్స్పిరేషన్ ఆపోజిట్ వర్డ్స్ ఏమంటే బోరింగ్, డిమోటివేటింగ్, డ్రాబ్, ఇలాంటి అన్ఇన్స్పిరేషన్ ఇలా వస్తూ ఉంటాయి. ఆప్షన్స్లో ఏది ఉంటే దాని ప్రకారం పెట్టాలి. నెక్స్ట్ 23 రన్ ఆఫ్ ప్రేజల్ వర్బ్ ఇచ్చారు. ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్ బిట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో. సో మన ఛానల్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్.